సార్లు ప్రస్తావించా. భారత ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది అద్భుతమైనటువంటి రీట్లో ఉంది. ఇదే రూట్లో కొనసాగితే ఒక 2-3 ఏళ్ళు పోయేటప్పటికి మనం థర్డ్ ప్లేస్లో ఉంటాం. ఎట్ ద సేమ్ టైం చైనా వాడు ఏడుస్తోంది. ఇప్పుడు అందుకోసమే అమెరికా కూడా తెర వెనకాల మనల్ని దెబ్బతీసే కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఇంత స్థిరమైన ఎదుగుదల ఎప్పుడూ లేదు. గత 5 ఏళ్ల నుండి వరుసగా అభివృద్ధి రేట్లో నెంబర్ 1గా మనం ఉంటున్నాం అన్నటువంటిది. ఇవాళ తాజాగా చూస్తే స్టాక్ మార్కెట్ల పరంగా కూడా ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా భారత్ పాజిటివ్గా ఉంది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేలుతోంది. అమెరికా అధ్యక్షుడు టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టినప్పటికీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు షేక్ అవడం మొదలు పెడితే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 22 మధ్య ప్రపంచ దేశాల మార్కెట్లో సగటు 4.3% నష్టపోయాయి. ఆఖరికి టారిఫ్ల సాగ అమెరికా కూడా వదలలేదు. మహాముండిఘటం అనుకున్న చైనాని కూడా దాకింది. ఆ మార్కెట్లు కూడా నష్టాలు చవి చూసాయి. కానీ మన దేశీయ మార్కెట్లు మొదట కొంత నష్టం చవి చూసి టోటల్గా ఫైనల్గా సగటును చూసినప్పుడు మనం లాభాల్లో ఉన్నాం. వియత్నాం -8.9% స్టాక్ మార్కెట్ డౌన్ అయితే చైనా -7.3 సెకండ్ హయ్యెస్ట్ లాస్, అమెరికా -6 థర్డ్ హయ్యెస్ట్ లాస్, ప్రపంచమంతా -4.3, బ్రెజిల్ -1.7, యూరప్ మాత్రం 0.3% ప్లస్ ఉంది, దక్షిణాఫ్రికా 0.4% ప్లస్ ఉంది, భారత్ ఏకంగా 5% ప్లస్ ఉంది, మెక్సికో 7.85% ప్లస్ ఉంది. మార్గానిక్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి నివేదిక చెప్తున్నటువంటి నిజాలు.